వెల్కమ్ టు AP7 AM. గుర్రం వేగానికి మారుపేరు. అందుకే ప్రతి వాహన ఇంజన్ సామర్థ్యాన్ని హార్స్ పవర్ లో లెక్కిస్తారు. మరి అంతలా పరుగులు తీసే అశ్వాలకు, ముఖ్యంగా రేసు గుర్రాలకు ప్రమాదవశాత్తు కాలు విరిగితే వాటి యజమానులు ఏం చేస్తారు? వెంటనే కాల్చి చంపేస్తారు. ఇదే అమానుష్యం అంటారా? కానీ కాలు విరిగిన గుర్రం పడే బాధ, కోలుకునే క్రమంలో అది పడే నరకయాతన కన్నా దాన్నలా చంపేయడమే మంచిదని యజమానులు భావిస్తారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కాలు విరిగిన గుర్రం తిరిగి కోలుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ కోలుకున్నా తిరిగి దౌడు తీస్తే విరిగిన కాలిపై భారం పడుతుంది. దీనివల్ల ఆ గుర్రం మళ్లీ కింద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుర్రం బరువులో 58% దాని ముందటి కాళ్లే మోస్తాయి. గుర్రంలో ఉండే 205 ఎముకల్లో 80 ఎముకలు కాళ్లలోనే ఉంటాయి. గుర్రాలు బలిష్టంగా ఉన్నప్పటికీ వాటి కాళ్లు అత్యంత సున్నితంగా ఉంటాయి. గుర్రం కింద పడినప్పుడు దాని కాలు విరిగితే ఎముకలు చాలా చోట్ల ముక్కలవుతాయి. వాటికి సర్జరీ చేసినా గుర్రాలు కోలుకోవటం కష్టసాధ్యం. ఈ కారణాల వల్లే కాలు విరిగిన గుర్రాలను కాల్చి చంపేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మత్తు ఇంజెక్షన్ ద్వారా వాటికి ప్రశాంత మరణాన్ని అందించే పద్ధతిని అమలు చేస్తున్నారు.